ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నారు తండ్రి. ప్రతి దాన్ని బట్టి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అమ్మా దేవాదేవుడు మనల్ని అందరినీ అడుగుతూ ఉన్నాడు, మనలో ఎంతమంది మీ పాప సంకీర్తన తీసాము 10 రోజులలో. ఈ 10 రోజులలో నన్ను ఇదే అడిగాడు దేవుడు. రిట్రీట్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఈవెన్ కరుణాకర్ బ్రదర్ కూడా ఉన్నారు, అక్కడికి వచ్చిన బ్రదర్ కూడా ఉన్నారు, అండ్ సునీత ఆంటీ కూడా ఉన్నారు మన గ్రూప్లో. అక్కడికి వచ్చారు ఆంటీ, మా ముగ్గురితో పాటు ఇంకో మా అమ్మ మా నాన్నతో పాటు ఇంకో 4 ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు దేవుడికి మహిమ కలుగుగాక. మంచి పాప సంకీర్తన ఫాదర్ చెప్పింది ఇదే. అక్కడ మంచి పాప సంకీర్తన తీసారా అని అడిగాడు. మంచి పాప సంకీర్తన తీస్తే మనం ఆనందిస్తాము. మంచి పాప సంకీర్తన తీస్తే పరిశుద్ధాత్మ అభిషేకము రెన్యూ అవుతుంది, అంటే పునరుద్ధరింపబడుతుంది, నూతనీకరింపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. పాప సంకీర్తన తీసినప్పుడు మనం ఎమ్మటే గ్రూప్లో జాయిన్ అయినా, లేదంటే ఎక్కడికైనా ప్రేయర్స్కి వెళ్ళినా, లేదంటే ఎక్కడికైనా అండి, మనము దివ్యమైన బలి పూజకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి, మనం కొద్దిసేపు 5 నిమిషాలు వాక్యం విన్నా చాలు, పటా 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 పరిశుద్ధాత్మతుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఫ్లో అనేది హృదయంలోకి అట్లా వెళ్ళిపోతుంది ఖడ్గంలాగా. కానీ మంచి పాప సంకీర్తన తీయకుండా అంటే మొండలను కూడా మారుస్తాడండి దేవుడు. పాప సంకీర్తన తీయనప్పుడు కూడా మొండలను ఎట్లా మారుస్తాడు అంటే వాక్యం ద్వారా దేవుడు మారుస్తాడు. కానీ కొంచెం టైం పడుతుంది దానికి. దేవుడు గ్రేస్ టైం ఉంటుంది, కానీ ఆ గ్రేస్ టైంలో అందరు రావాలిగా, రారుగా. అదే ప్రాబ్లంగా దేవుడికి. నీతో నాతో ఉన్న ప్రాబ్లం దేవుడికి ఏంటో తెలుసా? దేవుడి గ్రేస్ టైంలో, దేవుడి యొక్క కృపా సమయంలో, దేవుడి అనుగ్రహ సమయంలో నువ్వు నేను వచ్చి ఎప్పుడైతే వాక్యం వింటామో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతాము. ఆమేనలియా. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడతాము. ఆమేనలియా. వెన్ యు ఆర్ డిసోబే టు ద వాయిస్ ఆఫ్ గాడ్ చాలా టైం పడుతుంది మళ్ళీ రెన్యూ అవ్వాలంటే. దేవుడు అప్పుడు పిలుస్తాము కదా నువ్వు నేను. అందుకే కీర్తనాకారుడు మన రాజు గొప్పవాడైన దావీదు అంటూ ఉన్నాడు, దేవుడి హృదయానుసారుడు. మళ్ళీ ఆయనకున్న పేరు ఆయనే అంటూ ఉన్నాడు, వామ్మో నేను హృదయానుసారుని అని ప్రపంచం చెప్పుకుంటుంది కదా. నేనే భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయాను, ఇక మీరంతా నేను రాజుని అని చెప్పుకుంటున్నాను, అయినప్పటికీ నేను దేవుడు హృదయానుసారుడిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాను. సింగిల్ మూమెంట్ ఆఫ్ సెకండ్ టైంలో నేను ఇంట్లోనే ఉంటాను, అందరూ యుద్ధానికి వెళ్తామాలే అనుకొని తిరుగుతూ ఉన్నాడు, పచ్చారులు చేస్తున్నాడు, టైంపాస్ చేస్తున్నాడు. అయ్యగారు ఒక రాజు చేయాల్సిన పని చేయకుండా టైంపాస్కి తిరుగుతుంటే చెయ్యని పాపం చేశాడు. దేవుడు బాధపడ్డాడు. అంత మాత్రమే కాదు, ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను తీసుకున్నాడు. దేవుడు ఏం తీసుకోడండి మన దగ్గర నుంచి? దేవుడు అన్నీ మనకిచ్చాడు. ఆయన తీసుకోవాల్సింది మన దగ్గర నుంచి ఏం లేదు. ఒక్కటి పరిశుద్ధాత్మ. ఉక్కిరి బిక్కిరి ఉక్కిరి బిక్కిరి ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. దాని పేరేంటంటే ఒడ్డున చేప నీటిలో ఉన్నంతసేపు మనందరికీ తెలుసు, అయినా వినాలి. పరిశుద్ధాత్మతోడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మకి సాదృశ్యం నీరు. నీరులో ఉన్న చేప ఎంత స్పీడ్గా వెళ్తుందో మనకి తెలుసు. అది ఒక్కసారి ఒడ్డుకు వేసావా గిల 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 కొట్టుకుంటుంది. నా పరిస్థితి ఒకవేళ ఈరోజు ఇలానే ఉంది అని అంటే దానికి కారణం నీరు అని పరిశుద్ధాత్మ అభిషేకము రెన్యూ గావింపబడలేదు. రిట్రీట్కి వెళ్ళాలి, లేదంటే కూడా రిట్రీట్కి వెళ్ళాలి. అక్కడే వాళ్ళు చేపను రుద్దినట్టు రుద్దుతారు, పొట్టు మొత్తం వదలగొడతారు. 3-4 రోజులు రిట్రీట్లో ఉంటాం కాబట్టి దాని తర్వాత కన్ఫెషన్ తీస్తాము. దాని తర్వాత మంచిగా దేవుడి కృప వల్ల, మంచి పాప సంకీర్తన వల్ల దేవుడి కృపకి మనం అర్హులం అవుతాం. ఎందుకంటే వినలేగా, చాలా రోజులైందిగా దేవుడి స్వరం విని. ఎన్నో స్వరాలు వింటున్నాం, చాలా బిజీ అయిపోయాం. జాబ్, బిజినెస్, చిన్న చిన్న పనులు, ఇల్లు, కుటుంబం, బాధ్యత. అయితే ఏంటి, దేవుడు ఇవ్వకుండానే వచ్చినాయా? అన్నీ దేవుడు ఇస్తేనే భిక్షలాగా వచ్చాయి మన కుటుంబంలోకి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవాదేవుడు మనల్ని అందరిని అడుగుతున్నాడు. మొట్టమొదటి ప్రశ్న, మంచి పాప సంకీర్తనము తీయకుండా నీలో నాలో ఉన్న రోగాలు పోవాలి అని అంటే ఎలా? మనందరికీ తెలుసు, పరిశుద్ధమైన గ్రంథంలో ఆ 4 వ్యక్తులు తీసుకొచ్చి పక్షవాత రోగిని తీసుకురాగానే యేసయ్య అంటూ ఉన్నాడు, ఇదిగో నీ పాపాలు క్షమింపబడ్డాయి. దెన్ డన్, స్వస్థత అయింది, నీ పడకనెత్తుకొని వెళ్ళిపో, అయిపోయి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం చేయాల్సింది కూడా మొట్టమొదటి స్టెప్. కథోలిక శ్రీసభలో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అంటే మొట్టమొదటి స్టెప్ గ్రేస్, దేవుడి అనుగ్రహం. అదేంటి అంటే దీవెన వద్దు, అనుగ్రహం ఏంటి అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాక్రమెంట్స్. 7 దివ్యమైన సంస్కరణ దేవాదేవుడు మనకి ఇచ్చాడు. బైబిల్తో పాటు దేవుడు మనకి ఆ యొక్క కథోలిక శ్రీసభ ట్రెడిషన్ని మనకి ఇచ్చాడండి. ఆ 7 సంస్కరణ మనము మొట్టమొదటి పాప సంకీర్తన ద్వారా మరలా మనం దేవుళ్ళు పుడుతూ ఉన్నాము. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ సమయంలో ఇది మొట్టమొదటి ప్రశ్న. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. నేనేం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, రాసుకోమా.
నీకు దండం పెడితే కాలు కూడా పట్టుకోమంటే పట్టుకుంటా, వీడియో ఆన్ చేసి పట్టుకోమనా కాలు, చెప్పు పట్టుకుంటా కాలు కూడా, లేదంటే వింటలేరు చాలామంది. కష్టం. ఇంకా ఎనికి వెళ్ళిపోయా అంటే రాలేవు దేవుళ్ళకి, నిన్ను మోసం చేస్తున్నాడు దుష్టుడు, చూసుకో. బాగానే ఉన్నా పరిశుద్ధాత్ముడు బాగానే ఉన్నా, నాలో నిద్రపోతలేడు, రిట్టిట్కి వెళ్ళలేకపోయినా బాగానే ఉన్నా, పాప సంకీర్తన తీయకపోయినా బాగానే ఉన్నా, దివ్యమైన బలిపూజకి వెళ్ళకపోయినా బాగానే ఉన్నా. నో నో నో, బాగాలేము. నిన్ను నువ్వు మోసం చేసుకోకు, దేవుని మోసం చేయకు, పరిశుద్ధాత్మ దేవుని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ సమయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, తప్పుగా అనుకోవద్దు. నా భర్త నేనేం నెగిటివ్ చేయట్లేను, అయ్యా నన్ను క్షమించయ్యా, నా భర్తకు చెప్తున్నా. ఏంటి అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మొన్న ప్రభు నిన్ననే నిన్న అడరేషన్ చాపలకి వెళ్ళాం, సెయింట్ మేరీస్ బెసిలికా చర్చ్కి వెళ్తున్నప్పుడు, ఇక్కడ నుంచి ఇంకా అప్పుడు బయలుదేరలేదు. అయిపోయిన తర్వాత ప్రేయర్ చేసుకున్నాము, మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి స్టార్ట్ అయ్యాము, మళ్ళీ జపమాల చేసుకున్నాం, అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు, ఇంకా వెళ్ళిపోతున్నాడు ఆఫీస్కి. నేను బయటకు వచ్చి అయ్యా నువ్వు నాతో ఏమైనా చెప్పాలా అన్నాను నేను. అంటే ఏంటి జో, ఏం లేదు అని అన్నాడు. అంటే లేదు, ఏదైనా చెప్పాలా అన్నాను. అంటే ఏం లేదన్నాడు. నిజంగా చెప్పన్నాను. అంటే ఏం లేదురా అని అన్నాడు. సరే అనుకున్నాను నేను. సరే అని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చా. ఇంటికి వచ్చిన తర్వాత సమయము ఆల్మోస్ట్ మనది ప్రేయర్ కాల్ అయిపోయింది అనుకుంటా, నాకు తెలిసి 9:45 ఏమో అవుతుంది. దేవుడు ప్రేరేపిస్తున్నాడు, అయ్యా నువ్వు నాకేమన్నా చెప్పాలా అని అడిగాను నేను. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే, మొదటిగా ఇట్లనే స్టార్ట్ అవుతుంది డిస్కషన్. నాకేమన్నా చెప్పాలా నువ్వు, నిన్నే అడుగుతున్నాను నేను. ఎవరిని? నా భర్తను అట్లా నిన్ను అడుగుతున్నాను నేను, గ్రూప్లో ఉన్న నిన్ను. నాకేమన్నా చెప్పాలా? నిన్ను నువ్వు మోసం చేసుకోకు, పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయకు. నేను నా భర్తను అడిగిన ప్రశ్న కొద్దిసేపటికి అన్నాడు, ఏమైంది నీకు, ఏం అడుగుతున్నావు, ఏమైంది అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా చూపిస్తున్నాడు, నువ్వెవరినైనా మోసం చేయగలుగుతావేమో కానీ దేవుడి ఆత్మతో నింపబడిన బిడ్డల్ని మోసం చేయలేవు. వాక్యం రాస్తా అని చెప్పావు, రాయట్లేవేంటి? ప్రియమైన దేవుడు బిడ్డ, నిన్ను అడుగుతున్నాడు దేవుడు. నేను మా ఆయనతో మాట్లాడిన డిస్కషన్ వేరు, అది నేను చెప్పలేను, అది పర్సనల్, ఆయన పర్సనల్, అది నా పర్సనల్ కాదు. దేవుడికి ఆయనకి మధ్యలో ఉంది, అది దేవుడు చూసుకుంటాడు. నాకు తెలుసు దేవుడికి సరెండర్ చేస్తే దేవుడికి చూసుకుంటాడని. నేను దాన్ని పబ్లిక్ చేయాలని నేను అనుకోవట్లేను. చిన్న చిన్న మిస్టేక్సే, కానీ ప్రభావము మస్తు గొప్పగా ఉంటుంది. పరిశుద్ధమైన గ్రంథంలో అండి, నాకు తెలిసి పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు అన్నాడు, అవును ఎస్ఏ నువ్వు అన్నావు కదా, దేవుడు అన్నాడు ఏమని అంటే, అబ్రహాముకి చెప్పకుండా నేను చేయనేలా, వామ్మో నా బిడ్డకి చెప్పకుండా నేను ఎట్లా చేస్తా? దేవుడే మానవుడి గురించి ఆలోచిస్తున్నాడు. అబ్రహాం ఎంత, నేను ఏదైనా చేయగలుగుతా, అబ్రహాం నాకు పుట్టాడు, నేను అబ్రహాంకు పుట్టలే అని దేవుడు అనలే. దేవుడు ఏమంటున్నాడు, నా ప్రవక్తకు చెప్పకుండా నేను ఎలా తప్పు చేసేది, నా ప్రవక్తకి చెప్పకుండా నేను ఎట్లా హెల్ప్ అడిగేది అని. ప్రియమైన దేవుడు బిడ్డ, ఆ ప్రవక్తకి చెప్తూ ఉన్నాడు దేవాతి దేవుడు, సొదొమ గుమొర్రా అని చేయబోతున్నాను ఇలా, అయితే నీకు చెప్పాలయ్యా అని అబ్రహాం దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు చెప్తున్నాడు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, చాలా ఎగ్జాక్ట్గా ఆప్ట్ అవుతుంది, చాలామందికి స్వరం మాట్లాడుతుంది. కాబట్టి ఈ సమయంలో ఇంకొక మాట, దేవుడు నీకు నాకు ఈ రోజున అడుగుతూ ఉన్నాడు, ఏం చెప్పావు, ఏం చెప్పట్లేవు, ఏం దాచిపెడుతున్నావు నాకు చెప్పకుండా అని దేవుడు నన్ను అడుగుతూ ఉన్నాడు. ఏదో దాచిపెడుతున్నావట నువ్వు నేను దేవుడికి చెప్పకుండా. ప్రియమైన దేవుడి పిల్లరా, చెప్పేద్దాం ఈరోజు నైట్ పడుకునేలోపు, ప్రభువా ఇది తప్పు చేశానయ్యా, ఈ పాపము చేశానయ్యా, ఇది ఉందయ్యా పరిస్థితి, ఇది అయ్యిందయ్యా, అయ్యో కుదరలేదయ్యా నా పరిస్థితి ఇది అయ్యా అని ప్రభుని మొరపెడితే తప్పకుండా దేవుడు కృపను చూపిస్తాడు. ఇంకో ప్రశ్న దేవదేవుడు అడగమంటూ ఉన్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసినప్పుడు అక్కడ దానియేలు ఉన్నాడా? ప్రశ్న. ద రిప్లై, థ్యాంక్ యూ, ఆల్ గ్లోరీ టు గాడ్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్. మా దానియేలు లేడు. నేను అడిగాను ప్రభుని, ప్రభువా అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు, దానియేలుకి దర్శనవరం ఇచ్చావు, కళలు చెప్పగలుగుతాడు, దర్శనాలను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు, ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పగలుగుతాడు, ఎవరి రూమ్లో ఏం జరుగుతుందో కూడా ఏలియాకి తెలిసింది, ఎలీషాకి తెలిసింది. బెడ్రూమ్లో రాజున్నా కూడా ఆ బెడ్రూమ్లో కూడా సేవకుడితో రాజు ఏం మాట్లాడుతున్నాడో ఏలియాకు తెలుస్తుందట, ఎలీషాకి తెలుస్తుందట, దేవుడి ప్రవక్తలకి వినబడుతుందట ఆత్మలో. అందుకే భయమట దేవుడి ప్రవక్తలంటే ప్రజలకి. అందుకే సమూయేలు ప్రవక్త ఇంటికి రాగానే దావీదుని అభిషేకించడానికి అందరూ భయపడుతున్నారు.
ఈ షాయి కుటుంబం మొత్తము అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు. అమ్మో ఏమైంది, ప్రవక్త మన ఇంటికి వచ్చాడు. చూస్తున్నారు, ఏమైందయ్యా, ఏమైనా తప్పు జరిగిందా, దేవుడి సమాచారం ఏమైనా మోసుకొచ్చావా? నేను ఓవరాల్గా చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు కాబట్టి, నేను అన్నీ తీసి పెట్టుకోలేదు. కాబట్టి ఆ సమయంలో భయం, ప్రవక్త అంటే ఎందుకు, దేవాతి దేవుడు అంటే నీకు నాకు భయం ఎందుకు అని అడిగితే ఏం చెప్తాం ఆన్సర్? హోలీనెస్, పరిశుద్ధతని తట్టుకోలేమండి. దేవుడి యొక్క పరిశుద్ధతని చూడండి. యెషయా గ్రంథంలో యెషయా అంటున్నాడు 6వ అధ్యాయంలో, వామ్మో ఈ లోకంలో పాప జీవితాన్ని జీవిస్తున్న నేను, ఈ లోకంలో పాపపు మాటలు మాట్లాడిన నేను, ఈ లోక ప్రజలు పాపపు జీవితాన్ని జీవిస్తున్న నేను, అందులో ఒకనైనా నేను నిజంగా దేవుణ్ణి చూస్తున్నానా? ఆయన నిజంగా చూసింది కూడా దేవుని కూడా కాదు, దేవుడి సన్నిధినే తట్టుకోలేకపోయాడు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా మొత్తుకున్నారు మోషే దగ్గర, వామ్మో మోషే మా వల్ల కాదు, ఈ ఉరుములు మెరుపులు సౌండ్లు మా వల్ల అవ్వదయ్యా, మాకు చోలకి చిల్లులు పడుతున్నాయి, నువ్వు వెళ్ళి మాట్లాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, హోలీనెస్ లేకపోతే కష్టం. పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవడూ కూడా దేవుని చూడలేడు. దేవుడి దరికి చేరడం చాలా కష్టం, భయపడతాం. అంతెందుకండి, మొన్న ఒక బ్రదర్ చెప్తున్నారు, కరుణాకర్ బ్రదర్ కూడా గ్రూప్లో ఉన్నారు కాబట్టి సాక్ష్యం, అక్కడికి వచ్చిన చిన్నప్పటి అంకుల్ చెప్తూ ఉన్నాడు, నాకు జార్జ్ ఫాదర్ని చూస్తే భయం వేస్తూ ఉంది, నేను ఊరికే ధూమపానం చేస్తూ ఉంటానని ఆ బిడ్డ సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. మానేశాడు, దేవుడికి మహిమకని కాక. అంటే దేవుడి బిడ్డ, ప్రవక్త, అభిషక్తుడు, యాజకుడు చూస్తే భయపడాలి. భయం ఇన్ ద సెన్స్ భక్తి, భయముతో కూడుకున్న భయం. ఈ రోజుల్లో కన్నతల్లి కథోలిక శ్రీ సభలో గుండె మీద చేసుకొని నిజంగా నేను చెప్తున్నాను, చూస్తున్నది నేను చెప్తున్నాను, సాక్ష్యంగా నేను చెప్తున్నాను, నీకు నాకు భయమే లేదు ప్రీస్ట్ అంటే. ఎందుకు? ప్రీస్ట్ కంటే గొప్పలం అయిపోయాం మనం. ఆయన ఎంత, ఆయన ఎవరు? ఆయన దగ్గర పోయి నేను మోకరించి పాపలను ఒప్పుకునేది ఎక్కడ? ప్రియమైన దేవుడి బిడ్డలారా ఉన్నారు ఇప్పుడు జాయిన్ అయిన పురుషులు ఇందులో కొంతమంది గొప్పోళ్ళు. నీ నా గర్వము, నీ నా అవిధేయత, నీ నా అహంకారము ఎవరి దగ్గర చూపించాలంటే, ఇంట్లో నువ్వు తెలవకుండా నీ బిడ్డనో, నీ భార్యనో, నీ కుటుంబ సభ్యులను మోసం చేస్తున్నావు, అక్కడ చూసుకో నీ పని. దేవుడి దగ్గర అలా చేయకూడదు. అర్థమవుతుందా? దేవుడి ఆత్మచేత ప్రేరేపింపబడుతున్న బిడ్డలకి దేవుడు అన్నీ చూపిస్తుంటాడు, ముఖ్యంగా గ్రూప్లో ఏం జరుగుతుందో అని నేను చెప్పలేను. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవాదేవుడు మనందరికీ చెప్తున్నాడు, అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వేసినప్పుడు ప్రభువా దానియేలు ఏం చేస్తున్నాడని నేను అడిగాను దేవుణ్ణి. అడిగితే దేవుడు అన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు నా బిడ్డ. అర్థం కావట్లే నీకు అన్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇప్పుడు మనం అందరం ప్రార్థనకి జాయిన్ అవుతున్నప్పుడు, పునీతుల మధ్యస్థ ప్రార్థన అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. పరలోక రాజ్యంలో కాదు, నీ నా ఇంటిలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్ హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్ హల్లెలూయా. దేవుడికి సమస్త ఘనత మహిమ కలుగుగాక. ఆమేన్. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నీవు విశ్వసించినచో దేవుడి మహిమను చూచెదవు. పునీతుల మధ్యస్థ ప్రార్థన అడుగుతానని చెప్పావు, అడగట్లేవు. నేనేం చేయను దానికి? దేవాదేవుడు నీకు నాకు చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పునీతుల వరకు కూడా మన బ్రతుకులు లేవు, ఇంకా మన దేవుడి గురించి మాట్లాడుతున్నాం, మనం పరిశుద్ధత గురించి. కరెక్ట్గా చెప్తే అండి, నేను కంపేర్ చేసుకుంటున్నాను, మిమ్మల్ని ఏమంటలే, మీరందరూ మంచోళ్ళు. నేనేం చెప్తున్నా అంటే, నిజంగా నేను ఒప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా, మరియ తల్లి వరకు కూడా వద్దు నా బ్రతుకు. 12 ఏళ్ల బాలిక మరియ గొరెటి గారు ఉన్నారు, 12 ఏళ్ల చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 9 ఏళ్ల మార్సెలినో గారు ఉన్నారు, 10 ఏళ్ల బాబులు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళ కాలి గోటికి అక్కడ ఒకలా చెమట చుక్క పడితే ఆ యొక్క ఇసుక మీద ఆ ఇసుక రేణు ఉంటుంది కదా, ఆ చుక్క కూడా నా బ్రతుకు బనికిరాదని నాకు తెలుసు. కానీ నీకు నాకు ఈ గ్రహింపు లేకపోతే కష్టం. మనల్ని మనం గొప్పగా ఎంచుకుంటున్నామేమో, చూసుకుందాం ఒకసారి. అదేవిధంగా దానియేలు నీ కోసం నా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ఒక్కరే కాదు, అందరూ పునీతులు, అందరూ 24 పెద్దలు, అందరికంటే మించి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన శక్తివంతమైనది, చేస్తూనే ఉంది. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనము. మరియ తల్లి అంటూ ఉంది, ఆయన చెప్పినట్లు చేయండి. ఈ మాట అయిపోయిన తర్వాత, అద్భుతం జరిగి అయిపోయిన తర్వాత, కొన్ని రోజుల తర్వాత, 3.5 ఏండ్లకి యేసుప్రభువు వారు మరణించేటప్పుడు చెప్తున్న మాట, మరణ మృదంగం దగ్గర చెప్తున్న మాట, మరణించేటప్పుడు ఎవ్వడు కూడా అబద్ధం మాట్లాడు. అలాంటిది దేవుడు ఇంకెంత గొప్పవాడు. యేసయ్య చెప్తున్న మాట, నా తల్లిని స్వీకరించు. మర్చిపోయామా? దేవుడు చెప్తున్నా, నీకు నాకు తల్లిని ఎందుకు ఇచ్చాడు? అపోస్తలకు ఆనాడు పెంతెకోస్తు పండుగ రోజున దేవుడు ఎందుకు ఇచ్చాడు తల్లిని అంటే, నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడికి కంపరంగా ఉంటుంది. ఉన్నది చెప్తున్నా,
నేను చెప్పట్లే. పరిశుద్ధమైన గ్రంథంలో పాత నిబంధనలో ఉంది. మనం పాటలు పాడితే పాపం పెట్టుకొని, మనం ప్రార్థన చేస్తే పాపం పెట్టుకొని, అబద్ధపు నాటకం ఆడుతూ, ఒకటి ఉన్నట్టుగా లేనట్టుగా, ఇంకొకరికి ఇంకోలాగా మాట్లాడుతూ మనం జీవిస్తున్నట్లయితే మన స్వరం ఎలా ఉంటుందంటే గంట గణగణ గణగణ మోగుతుంది కదా, అంతకన్నా భయంకరంగా ఉంటుందంట. దేవుడికి వినడానికి వినసొప్పుగా ఉండదు. అంటే ఒక్కసారి ఆలోచిద్దాం ఎంత ఇబ్బందిగా ఉందో దేవుడికి. అందుకే మన ప్రార్థన, ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము అడిగితే దేవుడు తప్పక ఆలకిస్తాడు. అది నమ్మకం. ఉన్నట్టుగా చెప్తున్నా. ఇన్ని రోజులకి దేవదేవుడు ప్రేరేపించాడు కాబట్టి చెప్తున్నా. ఈ గ్రూప్లో అద్భుతాలు అవ్వడానికి కారణము ఎవరో కాదు, అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన. ఏ మనిషి కాదు, అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన. ఎందుకంటే ఆ తల్లి పరలోక భూలోక రాజ్ఞి అని ప్రపంచాన్ని మొత్తము దేవుడు కదిలించి ఆ తల్లికి ఎంత ఘనముగా గౌరవం ఇవ్వాలో, ఎంత గొప్పగా మహిమనివ్వాలో దేవుడిచ్చాడు. దేవుడిచ్చిందాన్ని నువ్వు నేను దొంగలించడానికి నీకు నాకు అర్హత లేదు. జీరో వి ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హీరో అండ్ మదర్ మేరీ. దెన్ వి షుడ్ obey టు ద వర్డ్ ఆఫ్ గాడ్, రైట్? దేవుని ప్రేమిస్తున్నానంటే దేవుడి మాటకు విధేయత చూపించడం అంటే ఈజ్ ఈక్వల్ టు నా తల్లిని స్వీకరించు నీ తల్లిగా. యోహాను గారు పరిశుద్ధమైన గ్రంథంలో దేవాదేవుడు చెప్తున్నాడు, నా ప్రియమైన శిష్యుడు. ఈ మాట చెప్పినప్పుడే మనకు అర్థం కావాలి. స్లీవ క్రింద ఎవ్వరూ లేరు శిష్యులు. ప్రియమైన శిష్యుడు మాత్రమే దేవుడి మాట వింటాడు. ప్రియమైన శిష్యుడు మాత్రమే దేవుడి మాటకు విధేయత చూపిస్తాడు. కానీ ఈ రోజులలో మనం దేవుడి మాటలను పట్టుకున్నామా, లేదంటే ధనాన్ని పట్టుకున్నామా, జాబ్లను పట్టుకున్నామా, బిజినెస్ని పట్టుకున్నామా అనద్దు. ఇవన్నీ లేకపోతే ఎట్లా అండి? దేవుడే కదండి ఈ లోకంలో చెప్పింది. నేను అట్లా మాట్లాడతలేను. జ్ఞానం లేకపోతే నేనేం చేయలేను దానికి. దేవుడు చెప్తున్నాను, నీకు నాకు మొదటి స్థానాన్ని ఇవ్వమంటున్నాడు. మళ్ళీ తీసుకొని జాబ్కి లింక్ చేస్తావేంటి అన్ని బిజినెస్కి? నేను దాని గురించి మాట్లాడుతాను. నువ్వు ఏదైనా చేసుకో, మనం ఏదైనా చేసుకుందామండి, అది సెకండరీ. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద హెవెన్లీ థింగ్స్. నీకు నాకు దేవదేవుడు చెప్తున్నాడు, పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. భూలోక వస్తువుల గురించి మాట్లాడతలే. భూలోకంలో మాట్లాడిన వాడు భూలోకంలో నాశిస్తాడు. పరలోకం నుండి వచ్చిన వాడు మాత్రమే పరలోక విషయాలు మాట్లాడతాడని యోహాను సువార్త 16, 15, 14 అధ్యాయాలలో ఉంది. అక్కడ పరిశుద్ధాత్మని దేవదేవుడు అనుగ్రహించినప్పుడు ఎవరైతే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి మాట్లాడతారో, దేవుడి జ్ఞానం చొప్పున గిఫ్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్లో దేవుడిచ్చిన వరములో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. దేవుడికి ఆల్రెడీ తెలుసు. అదేవిధంగా అదే ఆత్మతో నింపబడిన బిడ్డకి మాత్రమే అర్థమవుతుంది. దేవుడి ఆత్మతో మాట్లాడుతున్నారా, లేదంటే నీకు నాకు ఇంకా వేరేలాగా మాట్లాడుతున్నారా అని. బట్ డోంట్ హైడ్ ఎనీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ సీయింగ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నేను చెప్పట్లేనని, సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనము ఆల్రెడీ మనం ధ్యానించుకున్నాం చాలాసార్లు. సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము, దేవుడి ఆత్మ ప్రపంచమంతటను ఆవరించినది. ఆమె నడియ. థ్యాంక్ యూ జీసస్. దైవ ప్రేమ అగ్ని జ్వాల రగిలింపబడుతుంది. ఆమె నడియ. ప్రతి హృదయం కదులుతుంది. దేవుడికి మహిమ కలుగాక. ఆమేన్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ సమయంలో దేవదేవుడు అంటూ ఉన్నాడు, నీకు నాకు నా ఆత్మ ప్రపంచమంతటిని ఆవరించినది. ఆమేన్. ఆ ఆత్మ అందరినీ ఐక్యపరుచున్నది. ఆమేన్. 3వ మాట, ఆ ఆత్మకి నరుడు పలుకు ప్రతి పలుకు తెలియను. ఇప్పుడు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒకటే చెప్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల. ఇప్పుడు గ్రూప్లో ఎంతమంది ఉన్నారు ప్రభా? థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. 49 మంది ఉన్నారు. ఈ 49 మంది కాకుండా ఇంకా 450 మందిలో ఇంకో 49 మంది 50 తీసేస్తే ఎక్కువ మందే ఉన్నారు కాబట్టి 410 మంది. 410 మంది నాకేం మెసేజ్ చేయరు, ప్రేయర్ రిక్వెస్ట్ ఉందని. బట్ నేనే వాళ్ళకి ఎందుకు మెసేజ్ చేయాలి? దేవుడికి విధేయత చూపించాలి. నువ్వే నాకు ఎందుకు మెసేజ్ చేయాలి? ముందుగా దేవుడు నీకు ప్రేరేపణ ఇచ్చాడు. ఈ బిడ్డ బాగాలేదు, ఇప్పుడు భూమక్క చేయదా, ఇప్పుడు మన అక్క వాళ్ళందరూ నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు కాబట్టి. సేమ్ అదేవిధంగా నీ ఇంటిలో నా ఇంటిలో ఏం జరుగుతుందో ఎవరికి ఎరుకపరుస్తాడు దేవుడు అనంటే పరిశుద్ధత, హోలీనెస్. దేవుడి ఆత్మ కళ్ళు మూసుకున్నప్పుడు వంటింట్లో ఉన్నావా, బెడ్రూమ్లో ఉన్నావా, బాసాలు తోముతున్నావా, లేదంటే బయట బాల్కనీలో నిలబడి అటు ఇటు చూస్తూ ఫోన్ అటు ఇటు పట్టుకొని తిప్పుతూ ఉన్నావా, స్పీకర్ ఆన్ చేసుకొని బయట చూస్తూ ఉన్నావు, వాక్యం వింటలేవు, నువ్వు ఇటు విను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, బాల్కనీలో ఉన్నావా, లేదంటే బెడ్రూమ్లో ఉన్నావా, లేదంటే హాల్లో ఉన్నావా, లేదంటే టీవీ ఛానల్ దగ్గర ఉన్నావా, లేదంటే నీ భర్త పక్కన కూర్చున్నావా, ఇవన్నీ అనుకోకు నోటుకొచ్చింది చెప్తుందని, ఉన్నది మొత్తం నిజమే. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అదేవిధంగా కొంతమంది బయట ఉన్నారు ఇప్పుడు ఈ సమయంలో. కాబట్టి ఒక్కటే ఆలోచిద్దాము,
దేవుడి ఆత్మ లేకపోతే ఎవ్వరు ఏం చేయలేరు. మరి నువ్వు నేను దేవుడి ఆత్మ లేకుండా ఏం చేద్దాం అనుకుంటున్నాము? ఏం పనులు చేద్దాం అనుకుంటున్నాము? ఆత్మలో వర్ధిలిన కొద్దీ వాడు అన్ని విషయములందు వర్ధిల్లుతాడు. ఆమె నలియ. ఈ మాట నేను చెప్తే తిట్టు, కానీ దేవుడు చెప్తుంటే నమ్మడానికి ఏమైంది నీకు నాకు? ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ సమయంలో దేవదేవుడు నీకు నాకు చెప్తున్నాడు, అగ్నిగుండములో ఉన్న షడ్రక్ మేషక్ అబేద్నెగోల మధ్యలో 4వ వ్యక్తిగా దేవుడు దిగొచ్చాడంటే ఆ బిడ్డలు ముగ్గురికి, ఎందుకు ముగ్గురే ఉన్నారు? దానియేలు ఉండాలి కదా అంటే ఒకటి గుర్తుపడదాము, తండ్రి కుమార పరిశుద్ధాత్మకి సాదృశ్యముగా వాళ్ళు కనబడుతూ ఉన్నారు. అదేవిధంగా యేసు ప్రభువారు మనుష్యుడు వలె కనబడుతున్నారు వారి మధ్యలో. ఎక్కడ? దానియేలు గ్రంథం పాత నిబంధనలో. యేసయ్య ఆల్రెడీ ఉన్నాడు. అదేవిధంగా దానియేలు ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నాడండి. సింహపు బోనులో దానియేలు ఏం చేశాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన ఎవరినైనా కదిలిస్తుంది. ఎందుకంటే ప్రవక్త కదా, దేవుడి బిడ్డ కాబట్టి. ఎందుకంటే దేవుని సంతోషపెట్టాడు, మనుషుల్ని సంతోషపెట్టలే. దేవుడి మీద ఆధారపడ్డాడు, మనుషుల మీద ఆధారపడలే. ధనాన్ని నమ్ముకోలే, దేవుని నమ్ముకున్నాడు. ధనాన్ని పట్టుకోలే, దేవుని పట్టుకున్నాడు. మొట్టమొదటి స్థానాన్ని నేను నా దేవుడికి ఇస్తున్నానంటే నా క్రియలు చూపించాలి, నోటి మాటలు కాదు. అదేవిధంగా ఒక్కొక్కసారి నోటి మాటలు కూడా చూపించాలండోయ్, లేదంటే వేరే వాళ్ళు మోసం చేస్తారు మనల్ని. చెప్పేది ఒక మాట, చేసేది ఇంకోటి పని, బ్యాక్గ్రౌండ్లో హైడింగ్. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవాదేవుడు నీకు నాకు చెప్తూ ఉన్నాడు, పాప సంకీర్తన ఎందుకు తీయాలని నువ్వు నేను ఈ రోజున ఆలోచిస్తున్నాం కదా. సంథింగ్ యూ హిడెన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి ఏదో దాచిపెట్టావు, అదే మంచిది కాదు. పుణ్యమేం కట్టుకోవట్లేదు దానివల్ల, పాపం అది. ఈరోజు నేను దేవుడికి కృప వల్ల, దేవుడి మహిమార్థమై ఈరోజు అడరేషన్ చేపలకి కొద్దిసేపు ఇట్లా వచ్చేసానండి. ఎమ్మటే కొన్ని కాల్స్ రావడం వల్ల ఎమ్మటే వచ్చేసాను నేను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ సమయంలో నేను మా ఆయన ఇద్దరం ప్రేర్ చేసుకుని అయిపోయిన తర్వాత ఆయన కూర్చొని బైబిల్ చదువుతున్నాను, నేను ఆడ దూరంగా కూర్చొని బైబిల్ చదువుతున్నాను. ఆయన ఒకటే అంటూ ఉన్నాడు, కొన్ని బైబిల్ రీడింగ్స్ తీసి, ఇదేంటి మంచి దేవుడి దగ్గర నుంచో వస్తుందంట. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటా. మంచి దేవుడి దగ్గర నుంచో వస్తుందని అన్నాడు జోషా దేవుడు. చెడు దేవుడి దగ్గర నుంచో వస్తుందన్నాడు. చావు, మేలు, కీడు ఇదంతా కూడా దేవుడి దగ్గర నుంచో వస్తుందని అంటే, మరి ప్రపంచంలో జరుగుతున్న చావును మొత్తం దేవుడు చేస్తున్నాడు అంటే నేను అన్నాను, అయ్యా అట్లా కాదు, నువ్వు ఎన్నిసార్లు చదివావు బైబిల్ అంటే ఇది మొదటిసారి. ఫస్ట్ మొత్తం కంప్లీట్ చేయి మెల్లగా నువ్వు బైబిల్. దాని తర్వాత 2వ సారి చదివేటప్పుడు దేవుడి జ్ఞానం అడుగు. దాని తర్వాత 3వ సారి అర్థమవుతుంది. అయ్యా ఇప్పుడు నాకు 3వ సారి చదువుతున్నప్పుడు కూడా అర్థమవుతలే, నువ్వు దేవుడి జ్ఞానాన్ని అడుగు, అప్పుడే అర్థమవుతుంది అంటే. దాని తర్వాత నేను చెప్పాను, కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను దేవుడి కృప వల్ల. మరణం ఎందుకుంది, జీవం ఎందుకుంది? దేవుడు జీవమే ఇస్తాడు, నీకు నాకు మరణం ఇవ్వడు. మానవుడు దేవుడు తనకిచ్చిన అధికారాన్ని పక్కకు పెట్టేసి లూసిఫర్ని పొజెస్ అయ్యి అధికారం పొందుకున్నాను అని దేవుని ధిక్కరించడానికి రెడీ అయ్యాడు ఏవ ద్వారా ఆదాము. అందుకే అప్పటి వరకు మరణమే లేదు ఈ ప్రపంచంలో. మరణం వేతనముగా వచ్చింది పాపం వలన. అప్పటి వరకు 970 ఏళ్ళు 930 ఏళ్ళు చూడండి, నోవాకాలంలో ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బ్రతికారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అబ్రహాము కాలం దగ్గరికి వచ్చేసరికి 120 ఏళ్ళే అయింది. అంటే మన జీవితమే మన ఆయుష్ కాలాన్ని తగ్గిస్తుంది. అయ్యో నా కుమారుడు బాగలేడండి, అయ్యో నాకేమో బాధలు వస్తున్నాయండి, అయ్యో నాకు రోగాలండి, ఆరోగ్యం కూడా లేదండి, కనీసం ఆనందిద్దామంటే డబ్బు లేకపోయినా పర్లే, పచ్చడి మెతుకులైనా తిని బతుకుతా, కానీ ఆరోగ్యం లేదండి అని నువ్వు అంటే, ఆరోగ్యం నా చేతిలో లేదు, దేవుడి చేతిలో ఉంది. పాప సంకీర్తన కాదు, మంచి పాప సంకీర్తన ఏది? ఈరోజు పరిశుద్ధమైన శుక్రవారం దివ్య సప్రసాద నాథుడికి అంటే యేసునాథుని తిరు హృదయానికి, నిష్కలంక మాత హృదయానికి మన హృదయాలను సమర్పించుకోకుండా, మన హృదయాలు మన దగ్గరనే పెట్టుకొని, కపటాన్ని నింపుకొని, నాటకాన్ని నింపుకొని, ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకొకలాగా చెప్తూ, గ్రూప్లో ఉంటూ, గ్రూప్లో ఉన్నోళ్ళని కూడా మోసం చేస్తూ, గ్రూప్ బయట ఉన్నోళ్ళని మోసం చేస్తూ, ఇదంతా చేస్తే దేవుడు వింటాడా మన ప్రార్థన? నా ప్రవక్తకి చెప్పకుండా, నా బిడ్డకి చెప్పకుండా, నాకు చెప్పకుండా నువ్వు ఎలా చేశావు? ప్రియమైన దేవుడి బిడ్డ, ఏదైనా సరే ఆ పని అంటే, నేను ఇక్కడ చెప్పేది ప్రార్థన వినపాల గురించి కాదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన గ్రూప్లో 2 బిడ్డల వాళ్ళు ఇంత ముందుకు ఉండేవాళ్ళు, నేను పేర్లు కూడా చెప్పా. ఓకే, ఆ బిడ్డలు కూడా చాలా బాధలో ఉన్నారు, అప్పుల బాధలో ఉన్నారు. ఒక బిడ్డ నాతో అనింది, గ్రూప్లో ఉన్నప్పుడు అందరితో అనింది, నాతో అన్న అయిపోతుండే పాపం, గ్రూప్లో అందరితో అనింది, ఇదిగో నేను చచ్చిపోయేంత వరకు గ్రూప్ ఇడిచిపెట్టి వెళ్ళిపోననింది. తిప్పి కొడితే 3 నెలలు కూడా వెళ్ళిపోయింది. 3 నెలలు కూడా లేదు, వెళ్ళిపోయింది. దేవుడికి కావాల్సింది గర్వపు మాటలు కాదు, విధేయపు మాటలు. గ్రూపు దేవుడు పిలిచింది, దేవుడు పంపించాలని కూడా దేవుడు పంపిస్తాడు, ఉండాలని కూడా దేవుడు ఉంచుతాడు. యోగ్యకరముగా బ్రతికితే దేవుని ప్లీజ్ చేస్తూ ఆత్మల రక్షణ కొరకు మాత్రమే గ్రూపు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, దాని తర్వాత ఇంకో బిడ్డ, 2వ బిడ్డ అయిపోయింది, ఆమె కూడా పోయింది. మేబీ దేవుడి చిత్తం అయితే మళ్ళీ వస్తుంది, ఎందుకంటే చెప్పింది
నేను దేవుడు నాకు వాక్య పరిచయ గిఫ్ట్ దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను మళ్ళీ వస్తాను గ్రూప్లోకి తిరిగి అని. దేవుడికి మహిమ కలుగాక ఆ బిడ్డ వస్తే. బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ గాడ్. ఒక్కసారి ధన వ్యామోహం పట్టుకుందంటే ఏ బిడ్డనైనా సరే, మనం ఎవరినైనా సరే, ఇప్పుడు నేనున్నాను, నా భర్తను ఒక ప్రశ్న అడిగాను, నా భర్త నన్ను ఒక ప్రశ్న అడిగాడు, ఒక అండర్స్టాండింగ్ అనేది పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల వెళితే బాగానే ఉంటుంది భార్య భర్తల మధ్యలో. కానీ నీ ఓన్గా నువ్వు డిసిజన్స్ తీసుకొని భర్త మీద రుద్దితే, ఆయన ఓన్గా ఆయన డిసిజన్స్ తీసుకొని భార్య మీద రుద్దితే ఎంత బాధ. దేవుడు అంతకన్నా భయంకరంగా బాధపడతాడు మోసం చేస్తే. కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డారా, మనం మోసం ఎక్కడ చేస్తున్నామంటే ఒకటే, మంచి పాప సంకీర్తన తీస్తామని దేవుడు మాట ఇచ్చామట దేవుడికి, మనం తీయట్లేమట. ప్రతి వారము వెళ్తున్నాం, ప్రతి 10 రోజులకు ఒకసారి వెళ్తున్నాం. ఈరోజు తీసి మొన్న 3 రోజులకే తీస్తున్నానా మళ్ళీ, బట్ లేదు. మళ్ళీ దివ్యమైన బలి పూజలో మళ్ళీ మధ్య నడి పూజలో కూడా కాదండి, మన పాప పశ్చాత్తాప ప్రార్థన పాప పశ్చాత్తాప గీతం అన్నప్పుడు పాట పాడేటప్పుడు మన పాపాన్ని సమర్పించాలి. అక్కడ కూడా మనం చేస్తున్న పాపాన్ని ఒప్పుకోవట్లేము. ఎందుకు తెలుసా? అక్కడ అంత టైం ఉండదు కాబట్టి. మనం ధ్యానించుకునే లోపే అక్కడ గురువు స్టార్ట్ చేసేస్తాడు అక్కడ. అందుకే మేజర్ అంటే మార్టల్ సిన్స్ అంటే ఏమంటారు ప్రభు, వాటిని చావైన పాపాలు. నేను విన్నదే చెప్తున్నాను. ఒక గురువు చెప్పారు నాకు, చావైన పాపాలు క్షమింపబడతాయి నువ్వు విశ్వసిస్తే. ఇట్ మే బీ లైక్ అది ఎట్లా అంటే గ్రేస్ వల్ల, దేవుడి గ్రేస్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు ఒక 100 మందికో ఎవరికో ఇంకొక 30 మందికో ఒక 3 వాక్య పరిచయకి వెళ్తున్నాం. మనకి పాప సంకీర్తన తీయడానికి అసలు ఎట్టి వెసులుబాటు లేదు, అసలు ఛాన్సే లేదు, అవకాశమే లేదు, గురువులే లేరు. అప్పుడు దివ్యమైన బలిపూజకి వెళ్ళి, ప్రభువా దయచేసి నా పాపాన్ని మన్నించయ్యా, ఎందుకంటే నీ బిడ్డలకి వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, నన్ను నేను సరి చేసుకోవాలి, దయచేసి కృపనివ్వమంటే దేవుడి గ్రేస్ చొప్పున అక్కడ ఉపయోగించుకుంటాడు. కానీ ఎల్లకాలం అట్లనే ఉపయోగించుకోవాలంటే తప్పు. పప్పులో కాలేసావు, బయటికి రా. దేవుడు నీకు నాకు చెప్తున్నాను, దేవుడి కృప లేకపోతే చాలా కష్టం. దేవుడి కృప ఉంది కాబట్టి, నామానికి కుష్ఠవ్యాధి ఉంటే 7 సార్లు మునిగితేనే వచ్చింది స్వస్థత. 7 సార్లు ఎందుకు మునిగాలని ఆయన అన్నాడు. మిగతా వాళ్ళందరూ వచ్చి సేవకుల దగ్గర బుద్ధి చెప్పించుకొని అప్పుడు వెళ్ళి మునుగుతున్నాడు ఆయన. అంటే సేవకులు బుద్ధి చెప్పారు ఇప్పుడు ఆయనకి. ఎవరు ఆయన? రాజు. మళ్ళీ నీకు నాకు కూడా ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కదా గాడిదే అని, ఆ గాడిదే వచ్చి బుద్ధి చెప్తుంది. ఈ గ్రూప్లో ఆ గాడిద ఎవరైనా కావచ్చు. నాకు బుద్ధి చెప్పడానికి మీరు అందరినీ దేవదేవుడు ఉపయోగించుకుంటే ఆ గాడిదలో మీరే అయి ఉండొచ్చు. నీకు బుద్ధి చెప్పడానికి ఈ గాడిద నన్ను ఉపయోగించుకుంటే తప్పకుండా దేవుడే అయి ఉండొచ్చు, తప్పకుండా దేవుడే మన ద్వారా మాట్లాడుతుండొచ్చు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి ఏం చేయాలి అని అంటే, మంచి పాప సంకీర్తన తీసి ఏ పనైనా చెయ్యగలగాలి. దేవుడి సలహా కోసం వేచి చూడాలి. అదేవిధంగా ప్రియమైన దేవుడు బిడ్డారా, ప్రభు అని ఏదో చెప్పమన్నా కదా, ప్రభు నేను మర్చిపోయానా? ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్, వి గ్లోరిఫై జీసస్. పవిత్రంగా మనం జీవిస్తే ఆటోమేటిక్గా స్వస్థత వద్దన్న అదే అవుతుంది. అదేవిధంగా ప్రియమైన దేవుడు బిడ్డారా, 3వ ప్రశ్న, అవును, అగ్నిలో పడేసినప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో పాటు దానియేలు లేడు. అదేవిధంగా నువ్వు నేను కష్టాలలో ఉన్నప్పుడు కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఎవరో ప్రేయర్ రిక్వెస్ట్ పట్టించుకోవట్లేరు కదా అని అనుకోవద్దు. ఎవరినో ఒకరిని దేవుడు అప్పుడే లేబట్టి ఉన్నాడు. ఆమె అలలుయా. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీ కళ్ళ ముందు ప్రేయర్ పెట్టి ప్రార్థన చేస్తేనే స్వస్థత. నువ్వు నమ్మితే నేనేం చేయలేను దానికి. అందరికీ స్వస్థతలు అవుతున్నాయని ఆహ్వానించినప్పుడు స్వస్థత పొందుకోలేకపోవడం నీ నా అవిశ్వాసం మీద విశ్వాసం మీద ఆధారపడి ఉంది. దేవుడు మొత్తం పేరెంటాలకు పిలిచి బొట్లు పెట్టి పిలవలే అందరినీ. అర్థమవుతుందండి? వివాహ విందుకి కూడా సమూహంగా పిలిచాడు. అందరినీ కూడా 2 లేక 3 కూడి ఉండి ప్రార్థన చేయమన్నాడు. అంతేగాని ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి నీకు స్వస్థత ఇస్తా అని చెప్పట్లేదు దేవాదేవుడు. ఒకరి ప్రార్థన ద్వారా కూడా స్వస్థతలు అవుతాయి. అంటే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా నేను చెప్పేది. ఈ గ్రూప్లో ఇంత ఘనంగా స్వస్థతలు ఎందుకు అవుతున్నాయంటే ఒకటే చెప్తాను, నేను కంప్లీట్గా గుండె మీద చేసుకుని ధైర్యంగా చెప్తా. నా దేవుడు మహిమార్థమే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన. ఏ నరుడు ఇది చేయలేడు, ఏ మానవుడి వల్ల ఇది అవ్వదు. అమ్మ మరియ తల్లి పరలోక భూలోక రాజ్ఞి కాబట్టి ఇది చేస్తూ ఉంది. ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ఎందుకు దేవుడు వింటున్నాడంటే, ఆ తల్లి జీవించిన జీవితం విధేయత. నీకు నాకు విధేయత చాలా మటుకు ఉండదండి. మనుషులం కదా, ఉండదు. ఎక్కడెక్కడ దగ్గర పోతూనే ఉంటుంది, వినయం పోతూనే ఉంటుంది. ఏదో ఒక విధంగా మనం పడుతూనే ఉంటాం కింద. ఆ సమయంలో ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన చాలా అవసరం. అమ్మా ప్రార్థించమ్మా, నా కోసం ప్రార్థించమ్మా అని అడగగలగాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇంకొక ప్రశ్న, అదేంటి అంటే అద్భుతం అంటే ఏంటి? అందరు మ్యూట్లో వెళ్ళండి. కరెక్ట్, మీరు అందరు చెప్పినవన్నీ కరెక్ట్, మీరు అందరూ అని చెప్పినవన్నీ కరెక్ట్. ఒకటే సింపుల్ లైన్, అన్నిటికీ ఇదే ఆన్సర్ వస్తుంది. మీరు చెప్పిన దాని అంతటికీ కలిపి ఇదే ఆన్సర్ వస్తుంది. అదేంటి అంటే ఊహించలేనిది జరిగినప్పుడే అద్భుతం.
ఫర్ ఎగ్జాంపుల్ మనము రోడ్డు మీద నడుస్తూ ఉన్నాము. సంథింగ్ ఏదో జరగాలి, బట్ ఏది జరగకుండా దేవదేవుడు కాపాడాడు. బట్ నీకు నాకు అర్థమైంది, యేసు నామంలో ఎవరికి కూడా అవ్వకుండా ఉండునుగాక, ఆమేన్. హల్లెలూయా. ఇన్స్టా రీల్స్లలో, మన ఫేస్బుక్లలో చూస్తూ ఉంటాం. కొంతమంది చిన్నపిల్లలు అప్పుడప్పుడు బస్ కిందకి వెళ్ళిపోతారు, రోడ్డు ప్రయాణంలో, లేదంటే పెద్దోళ్ళు అయినా కూడా బస్ కిందకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుందండి? సడన్గా ఆ బస్సు కిందికి వెళ్ళిపోయిన బిడ్డ మనం ఏమనుకుంటామంటే వామ్మో చనిపోయిందేమో అనుకుంటాం. కానీ ఆ బస్సు వెళ్ళిపోయిన తర్వాత అర్థమవుతుంది ఆ బిడ్డ బయటకు వస్తూ ఉంటుంది. ఇది ఊహించలేని అద్భుతం అంటే. అదేవిధంగా అయిపోయింది ఇంకా నా పని అని అనుకుంటాం కదా, ఆ సమయం నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడు, ఆమేన్. హల్లెలూయా. అది అద్భుతం అంటే. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఊహించలేనిది ఏదో మన కుటుంబాలలో జరుగుతుంది. ఆ ఊహించలేనిది ఏంటో నీకు నాకు తెలియదు. తెలియకపోయినా మనం ఏమంటామంటే నాకు అన్నీ తెలుసు, దేవుడు ఏం చేయడు ఇక, నా బ్రతికింతే ఇక అని మాట్లాడొద్దు. మనము ఊహించలేని కార్యాలు ఆ దేవాతి దేవుడు చేస్తూ ఉన్నాడు. మనందరి కుటుంబం పట్ల ఆ దేవాతి దేవుడికి ప్రణాళిక ఉంది. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, అద్భుతం అంటే ఇది. కేవలం స్వస్థతలు అనేది అద్భుతం కాదండి. ఆధ్యాత్మికమైన స్వస్థత, శారీరక స్వస్థత, అదేవిధంగా ప్రభువా ఇంకా మానసిక స్వస్థత, ఇవన్నీ కలగలుపుకొని జరిగేదే స్వస్థతలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆధ్యాత్మికమైన స్వస్థత అంటే స్పిరిచువల్గా నేను దేవుని అనుభవించలేకపోయాను, బట్ ఎవరో ఒకరు వాక్యం చెప్తున్నప్పుడు నాకు ఆధ్యాత్మికంగా హృదయంలో మంట రగులుతూ ఉన్నట్లుగా అనిపించి, దేవుడి ప్రేమ ముట్టించినట్లుగా అనిపించి, దేవుడి యొక్క వాక్యము సూటిగా నా హృదయానికి కుచ్చుకోవడం వల్ల, బాణం వల్ల దూసుకెళ్ళడం వల్ల, 2 అంచుల ఖడ్గం కంటే పదునైన ఈ వాక్యం వల్ల నా హృదయం మార్పు చెందింది అంటావు చూడండి. అంటే అప్పటి వరకు లేని ఆనందం అప్పుడు వచ్చింది, అప్పటి వరకు లేని శాంతి అప్పుడు వచ్చింది, అప్పటి వరకు లేని విశ్వాసము వాక్యం వినగానే విశ్వాసం వచ్చింది. ఇది మార్పు, అద్భుతం అంటే. ఇదేదో పెద్ద కనబడని చాలా ఉంటాయండి, కనబడేవి కొన్నే, కానీ కనబడని చాలా ఉంటాయి అద్భుతాలు అంటే. మరి ఈ అద్భుతాలు ఎలా జరుగుతాయి? 5 నిమిషాలు నాకు ఛాన్స్ ఇవ్వండి. కాబట్టి ఈ సమయంలో ఇది తెలుసుకుందామా, ఇది తెలుసుకొని నేను పెట్టేస్తాను. ఎందుకంటే చాలా ప్రిపేర్ అవ్వాలని అనుకున్నాను, చాలా ఉంది చెప్పేది, బట్ చూద్దాం, దేవుడు ప్రేరేపించిన మళ్ళీ చూద్దాం. బట్ ఇప్పుడు ఈరోజు వర్డ్ ఆఫ్ గాడ్లో మాత్రం స్వస్థతలు ఎలా పొందుకుంటాము మనము అనేదానికి ఆన్సర్. ఎందుకంటే ఇది తెలుసుకుంటే మనం వాక్యాన్ని దూరం పెట్టాం, ఇక దేవుడి సన్నిధికి దూరంగా వెళ్ళం, ఇక భయపడతాము, భక్తితో వస్తాము. అమ్మో నా దేవుడు స్వస్థత పిలవడానికే నన్ను పిలుస్తున్నాడు, రావడానికే పిలుస్తున్నాడు, నాకు ఇవ్వడానికే పిలుస్తున్నాడు అని ఈ ఆలోచనతో మనం ఎప్పుడైతే ఉంటామో తప్పకుండా ఆటోమేటిక్గా స్వస్థతలు జరుగుతాయి. అందుకే దేవాదేవుడు ఈ వాక్యాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. షార్ట్కట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రభువా, ఆమేన్. దేవుడికి మహిమ కలుగుగాక. స్వస్థతలు ఎలా పొందుకుంటాము, స్వస్థతలు ఎలా జరుగుతాయి అంటే, నేను అనుభూతి చెందింది, నాకు అర్థమైంది ఆత్మలో, నేను చెప్తున్నాను 3 విషయాలు. ఎక్కడా కూడా డైరెక్ట్లో బైబిల్ వర్సెస్లో మొట్టమొదటిది, 2వది, 3వది అని పాయింట్స్లలో ఉండదు. అది దేవుడు మనకి జ్ఞానం ఇచ్చిన దాని వల్ల బట్టి, ప్రేరణ బట్టి మనం చెప్తాం. అందరూ కూడా అంతే కదా. ఎస్, మొదటిది చూడటం వలన. స్వస్థతలు ఎలా పొందుకుంటాము? ఎక్కడికి వెళ్ళినా ఎలా పొందుకుంటాం వినాలి. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా, ఎక్కడ మనం చూస్తున్నా స్వస్థతలు ఎలా పొందుకుంటాము అంటే చూడటం వలన. ఏం చూడాలి? నెక్స్ట్ వర్డ్లో చెప్తాను. వినటం వలన. మొట్టమొదటిది చూడటం వలన, 2వది వినటం వలన, 3వది తాకటం వలన. దీనికి ఆన్సర్ ఎవరైనా చెప్తారా? స్వస్థతలు ఎలా పొందుకుంటామంటే, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. అలర్ట్. స్వస్థతలు ఎలా పొందుకుంటామంటే 3 విషయాల ద్వారా. ఏంటి అవి అంటే చూడటం వలన, వినడం వలన, తాకటం వలన. దీనికి అర్థం ఏంటి? ఇప్పుడు దేవదేవుడు చెప్తున్నాడు మనందరికీ, దేవుడి వాక్కు చూడటం వలన స్వస్థత, ఆమేన్. హల్లెలూయా. దేవుడి వాక్యం వినటం వలన స్వస్థత, ఆమేన్. హల్లెలూయా. దేవుడి వాక్యము తాకటం వలన స్వస్థత, ఆమేన్. హల్లెలూయా. దీనికి అర్థం ఏంటంటే ఈజ్ యేసయ్య. యేసయ్యని చూడటం వల్ల ఆనాడు స్వస్థతలు జరిగాయి బైబిల్లో, ఆమేన్. యేసయ్య వాక్కు స్వరం వినడం వల్ల స్వస్థతలు జరిగాయి, ఆమేన్. హల్లెలూయా. యేసయ్యను తాకటం వలన స్వస్థతలు జరిగాయి, ఆమేన్. హల్లెలూయా. అయితే ఇప్పుడు మరి మనం దేన్ని చూడడం వల్ల స్వస్థత అవుతుందంటే వాక్కు. మీరు చెప్పిందే. ఎస్, గ్లోరీ టు గాడ్. దేవుడు మనల్ని దీవించును గాక. వాక్కు చూడటం వలన స్వస్థత. బైబిల్ ఎక్కడ పెట్టావు? అందుకే నిన్న రోజు మనం ధ్యానించాం అది. బైబిల్ని అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు. హానర్, అడోర్ చేయాలి బైబిల్ని కూడా మనం. అంత ప్రాముఖ్యమైనది బైబిల్. వెన్ వీ అడోర్ వీ విల్ గెట్ ద హీలింగ్ ఫ్రమ్ లార్డ్. కాబట్టి వాక్యం చూడటం వలన స్వస్థత. నువ్వు నమ్మాలి అంతే. అది నేను ఆ నమ్మకంలోనే ఉంది. యేసయ్యని పట్టుకున్నట్లే వాక్యం పట్టుకున్నప్పుడు, ఆమేన్. వినటం, వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరైనా చెప్తున్నారు అనుకో, వర్డ్ ఆఫ్ గాడ్లో వినటం అనేది వర్డ్ ఆఫ్ గాడ్ ఎవరు చెప్పినా విన్నప్పుడు స్వస్థత జరగదు. నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నా.
మీరు తిట్టుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. నేను ప్రవక్తలు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు స్వస్థతలు జరిగాయా లేదంటే? అందులో 2 కేటగిరీస్ ఉన్నాయి. మళ్ళీ ప్రవక్తలు అంటే అసత్య ప్రవక్తలు, సత్యమైన ప్రవక్తలు. అసత్యం ఎప్పటికీ స్వస్థత జరగదు, జరిగినా అది వేస్ట్, వ్యర్థమే, దానివల్ల ఉపయోగమే ఉండదు. నీకు మాత్రమే జరుగుతుంది, నువ్వు మాత్రమే బాగుంటావు, ఇంకో 10 మందికి అది సాక్ష్యంగా వెళ్ళదు, స్ప్రెడ్ అవ్వదు. దేవుడి కీర్తి, యేసయ్య కీర్తి ప్రపంచమంతటా కూడా వ్యాప్తి చెందుతుందంట. ఎందుకు? ఆయన ద్వారా, అంటే యేసయ్య దేవుడి కుమారుడు కాబట్టి, దేవుడు యేసయ్య ద్వారా చేసిన అద్భుతాలు అనేకం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీ ద్వారా నా ద్వారా కూడా దేవుడు స్వస్థతలు చేయాలి అంటే చేస్తాడు తప్పక, ఆమేన్ హల్లెలూయా. కానీ చేయాల్సింది ఏంటంటే నువ్వు నేను దేవుణ్ణి చూడగలగాలి ముందుగా, అంటే వాక్యాన్ని వినగలగాలి. వాక్యాన్ని మొదటిగా దేన్ని? సత్యమైన వాక్యాన్ని. వాక్యం ఎక్కడైనా దొరుకుతుంది. నేను ఎక్కడైనా వెళ్తాను, టీ కాఫీ తాగినట్టు తాగుతానంటే పిచ్చి కొట్టుడు కొడతాడు దేవుడు. ఆనాడు బట్టలు ఉడదీసి ఏ విధంగా అయితే ఆ సాతాను ఒక 10 మంది మీద పడింది కదా, 9 మీద, ఏ విధంగా అయితే పేతురు యేసునామాన్ని ఉపయోగిస్తున్నాడు, పౌలు గారు యేసునామాన్ని ఉపయోగిస్తున్నాడు. 9 వచ్చారు ముందుకి, వచ్చి అంటున్నారు, ఇదిగో పేతురు బోధిస్తున్న యేసు నామాన్ని నేను చెప్తూ ఉన్నాను, పౌలు బోధిస్తున్న యేసు నామాన్ని నేను ప్రకటిస్తున్నాను, ఇదిగో నిన్ను దెయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోను కదా అంటే, ఆ దెయ్యం వచ్చి వాడిని విడిచిపెట్టేసి, ఎవరినైతే పట్టుకొనిందో వాడిని విడిచిపెట్టేసి వీళ్ళ మీద పడితే బట్టలు ఉడదీకి మొత్తం కొట్టేసింది. అది ఇలా ఉంటుంది. ఒకవేళ మనం అసత్య ప్రవక్తల వైపు వెళ్తే ఇలా ఉంటుంది. పేతురికి యేసయ్య అంటే ఎవరో తెలుసు. ఏంటి తెలవడం అంటే? నో గాడ్, ఎక్స్పీరియన్స్ గాడ్. దేవుని తెలుసుకోవాలి, రుచి చూడాలి, ఆయనని అనుభవించాలి. అర్థమవుతుంది మనకి? ఎస్. వాక్యం రాయాలి, రాసిన దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి, ఆ వాక్యాన్ని భోజనం చేస్తూ దేవాతి దేవుని నాలో ఉండయా అని, లీనమయ్యా అని అడుగుతూ ఉండాలి. ఇది స్వస్థత అంటే. ఆటోమేటిక్గా నువ్వు నేను వద్దన్నా వస్తుంది. కానీ మనం వాక్యం దగ్గరికి రాకుండా ఈ గ్రూప్లో ఉన్న మనుషుల దగ్గరికి ఉరికితే స్వస్థత వచ్చినా అది నిలబడదుమా. ఉన్నదన్నట్టు చెప్తున్నా, తప్పుగా అనుకోవద్దు మీరు దయచేసి. అందుకే దాదాపు సిసిలియా చర్చ్ నుంచి మెసేజ్లు పెట్టిన వాళ్ళందరికీ నేను పెట్టింది ఒకటే అండి. వాళ్ళు మెసేజ్ చేసిన, కాల్ చేసిన, నేను అన్నాను, అమ్మా నువ్వు ఈ వాక్యం రాసిన తర్వాత మాట్లాడతాలి, నీకు దండం పెడతా. నేను అన్నది ఒక్కటే మాట. ఉన్నారు తల్లి సాక్ష్యము, మీరు సిసిలియా చర్చ్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, మీరే సాక్షులు. కాబట్టి వాక్యము రాసిన తర్వాత స్వస్థత వస్తుంది తల్లి, దయచేసి నమ్మమ్మ, రాసిన తర్వాత మాట్లాడమ్మా అని ఎన్నిసార్లు చెప్పానండి నేను. దేవుడి కృప వల్ల వాక్యం రాయకుండా నువ్వు ఎంత మాట్లాడినా వ్యర్థమే. నేనేం చేయలేను. అక్క వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రీచింగ్ చేసినా, పెద్ద పెద్ద ఏలియానే తీసుకో, పెద్ద పెద్ద అబ్రాహం గారినే తీసుకో, అంతెందుకు మన మరియ తల్లినే తీసుకో, ఆ తల్లి హృదయంలో దేవుడి వాక్యాన్ని 24 గంటలు ధ్యానించింది కాబట్టి ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆరోగ్యమాతగా స్వస్థతని ఇస్తూ ఉంది. అవును, ఆ తల్లి ద్వారా దేవుడు మనకి ఇప్పిస్తూ ఉన్నాడు. ఎందుకు? అమ్మ కాబట్టి. అమ్మ దగ్గరికి వెళ్తే, ఇప్పుడు మీ అమ్మ మా అమ్మే ఉందనుకోండి, బాధలో ఉన్నాము, అమ్మ దగ్గరికి వెళ్ళాము, అమ్మా నా భర్త ఇలా అన్నాడమ్మా అని ఏడిసినప్పుడు, అమ్మ కౌగిలిలోకి వెళ్ళినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. అమ్మ ఓదారుస్తుంటే ఏంది, దానికి ఇంకేమైనా కావాలా సపరేట్గా? ఏం కాదు. నీకు నాకు అంటే మన తల్లికి మనకి ఒక రక్త సంబంధం, ఒక పేగు బంధం అనేది ఉంది కాబట్టి అది హగ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది, బాధ పోయినట్టు అనిపిస్తుంది. మరి ఈ లోక తల్లులకి అంత గొప్పతనం దేవాదేవుడు ఇస్తే, మరి అమ్మ మరియ తల్లి దేవుడి తల్లి, స్వస్థతని కన్న తల్లి, విడుదలని గర్భంలోని ఇస్తుంది, వాక్యాన్ని వితుతూ ఉంది, ప్రపంచానికి ఆహారాన్ని ఇస్తుంది, దివ్యస ప్రసాద నాదునిచ్చింది. ఆ తల్లి ఆదరణ కోరుకున్నప్పుడు స్వస్థత ఎందుకు జరగదు? జరుగుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, నిన్నటి రోజున పుష్పలతక్క వాక్యం చెప్పింది. ఎవరికన్నా గుర్తుందా? ఏం చెప్పింది అక్క అంటే? దేవుడు అక్క ద్వారా ఏం వాక్యం చెప్పాడండి? ఒకటే మాట చెప్తాను. అదేంటంటే పరిశుద్ధాత్మ నాకు రివీల్ చేసింది. అవును, నిన్న పుష్పలతక్క ద్వారా దేవాదేవుడి వాక్య పరిచయంలో ఆ యొక్క ముఖ్యమైన పాత్ర హన్నా గురించి మాట్లాడింది. తను గర్భఫలం కోసం ఎలా ప్రార్థన చేసింది, ఆ గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నప్పుడు ఆమె నిస్వార్థమైన ప్రార్థన చేసింది. ఎందుకు అంటే ఆ యొక్క హొఫ్ని ఫినేహాసు అనేవాళ్ళు భయంకరంగా దురాచంగా బ్రతుకుతున్నారు కాబట్టి, దురాలోచనతో బ్రతుకుతున్నారు కాబట్టి దేవుడి దేవాలయాన్ని వాళ్ళు దోచుకుంటున్నారు. ఈ రోజున కనతలేని కథోలిక శిబద్ద దోచుకుంటుందా, వేరే వర్గాలు దోచుకుంటున్నాయని అడిగితే ప్రశ్న నువ్వు ఈజీగా చెప్పగలుగుతావు ఆన్సర్. అది నీకు తెలుసు, నాకు తెలుసు, ఇంకెందుకు చెప్పడం? అంటే దోచుకున్న వాళ్ళు ఎవరంటే ద్రోహులు, దోచుకున్న వాళ్ళు ఎవరంటే దుర్మార్గులు. పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది వాళ్ళు ముందుకెళ్ళరు.
వాక్యపరిచయలో ఎంత స్వస్థతలు చేసినా అప్పటికప్పుడే అవి, దాని తర్వాత మళ్ళీ ఇంకేం చేయలేరు, సత్యాన్ని ప్రకటించలేరు, అసత్యాన్ని పట్టుకుంటారు. అదే స్టేజ్, అదే జీవితం, అదే కుటుంబం, అక్కడక్కడక్కడక్కడ తిరుగుతారు. అందరు మాత్రం వాళ్ళ దగ్గరికి రావాలని ఆశపడతారు. కానీ వీళ్ళు గ్రామాలకి వెళ్ళి ఎక్కడెక్కడ ఎవరున్నారని, ఈ యొక్క ఆఫ్రికా కంట్రీలో మన గురువులు, మన యొక్క మఠకన్యా స్త్రీలు పెద్ద పెద్ద ఆ యొక్క ఎక్కడో అండి ఒక ప్లేస్లో కూడా, నేను మర్చిపోయాను పేరు, అక్కడ చిన్న చిన్నవి ఉంటాయండి నదులు. ఆ నదులు దాటుకొని వెళ్తారు వాళ్ళు. వెళ్ళి దివ్య ప్రసాదాన్ని తీసుకొని రోగులకు ఇస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క ప్రాణాన్ని కూడా ప్రాణంగా పెడుతున్నారు వాళ్ళు. ఏ పాస్టర్మ్మ దివ్య ప్రసాద నాదుని తీసుకుని అలా వెళ్తున్నారు రాష్ట్రాలు దాటి. వాళ్ళు వెళ్తుంది దేనికోసం వెళ్తున్నారు? నీకు నాకు తెలుసు, దేవుడు తెలుసు, దేవుడు చూసుకుంటాడు, మనం ఏం తీర్పు తీర్చలేము. కానీ ప్రియమైన దేవుడు బిడ్డారా, ఇక్కడ హొఫ్నీ ఫినేహాసు చేసింది కూడా దేవాలయాన్ని దొంగిలించుకుంటున్నారు. దేవుడికి ఇష్టం లేదు అది. అందుకే కథోలిక శ్రీ సభ నుంచి దేవాదేవుడు ప్రవక్తను లేవడుతున్నాడు. ఆమేనలుయా. సత్యమైన ప్రవక్తలను సత్యమైన బోధనలే చేయాలి. ఆమేనలుయా. అందుకే దేవుడు దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి నన్ను కూడా దేవుడు పిలిచింది సత్యమైన ప్రవక్త కొరకు, డబ్బు మొహంతో బ్రతకమని కాదు. అయితే నాకు ఇక్కడ ఒకటి అర్థమైందండి, దేవాదేవుడు చెప్పి ఉన్నాడు. అదేంటంటే, హన్నా ఇజ్రాయేలుని కాపాడడానికి, ఆనాడు ఇజ్రాయేల్ని కాపాడడానికి తన కుమారుణ్ణి ఒక ప్రవక్తగా దేవాలయంలో ఇచ్చేసింది. కానీ ఈనాడు మన మరియ తల్లి క్రొత్త నిబంధనలో హన్నా కంటే మించిన తల్లి, హన్నాకే తల్లి, పునీతుల రాజ్ఞి, అందరికీ తల్లి. ఆ తల్లి మన మరియ తల్లి, పరిశుద్ధ తల్లి, పరిశుద్ధుని, నిత్యుణ్ణి, శాశ్వతుడైన ప్రధాన యాజకుని ప్రపంచానికి మొత్తం పంచి ఇస్తూ ఉంది. ఈ తల్లికి ఉన్నంత ఔన్నత్యం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. అదేవిధంగా నిన్నటి రోజున అక్క ఒక ప్రశ్న అడిగిందండి, మీరు ఎంతమంది విన్నారో లేదో నాకు తెలీదు. అక్క ఏమడిగారంటే, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల మనలో అలాంటి వాళ్ళం ఎవరైనా ఉంటామా? హన్నా వాళ్ళే ప్రార్థించే వాళ్ళం. పరిశుద్ధాత్మ దేవుడిని నేను ప్రార్థన చేస్తూ అడుగుతున్నాను, ప్రభు నీ గ్రూప్లో, అంటే నువ్వు ఇచ్చావు కదా ప్రభు ఈ గ్రూపు, ఈ గ్రూప్లో ఎవరైనా ఉన్నారా ప్రభు అంటే 4 ఉన్నారు అలాంటి ప్రార్థన చేసేవాళ్ళు. ఆమె అడిగా, దేవుడికి మహిమ చెల్లును గాక. ఆమె ఆల్రెడీ మీకు పిల్లలకు పుట్టకపోయినా ఆల్రెడీ మీ ప్రార్థనలు ఇంతకన్నా గొప్పగా ఉన్నాయని దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. ఎంతకన్నా గొప్పగా? అన్నా కన్నా గొప్పగా, మరియ తల్లి కంటే గొప్పగా కాదు. ఎందుకంటే మీరు మొరపెడుతుంది దేవుడికి తెలుసు, మీరు ఆత్మ రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నారని దేవుడికి తెలుసు, ఆత్మల కోసమే బిడ్డనివ్వడానికి, బిడ్డని కనడానికి సిద్ధంగా ఉన్నారని దేవుడికి తెలుసు. గాడ్ ఆల్రెడీ సీ యూ. దేవుడు చూసేశాడు ఆల్రెడీ నిన్ను, నన్ను. ఆమేన్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అదేవిధంగా ఒకటండి, ఇక్కడ క్రొత్త నిబంధనలో అమ్మ మరియ తల్లి మనందరి ప్రపంచానికి మొత్తానికి ఇచ్చేస్తూ ఉంది. సమూవేలు రాజులను అభిషేకించాడు. సమూవేలు సౌలుని అభిషేకించాడు, మొట్టమొదటి రాజుని. దాని తర్వాత దావీదుని అభిషేకిస్తున్నాడు. కానీ యేసు ప్రభు రాజులకే రాజు, ప్రభులకే ప్రభు. ఈ లోకాన్ని మొత్తాన్ని, ప్రపంచం మొత్తము కూడా యేసయ్యకి ఉన్న ఇంకొక పేరు క్రీస్తు, అంటే అభిషక్తుడు. ఆమె ఏ అభిషేకమైన యేసయ్య దగ్గర నుంచి రావాలి. ఆమె ఆ అభిషక్తుని కన్న గర్భం ఇంకెంత ధన్యురాలు. అన్నానే కంటే ఒకవేళ ఆ యొక్క సమూవేలు గారిని ఇంకెంత గొప్పది మన మరియ తల్లి. అందుకే ఆ తల్లి గురించి మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రియమైన దేవుడి బిడ్డలారా, వాక్యాన్ని ముగిస్తూ, ప్రభువా ఈ రోజును బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అవును ప్రభువా, మేము ఏది కూడా ధన వ్యామోహం వాటి వల్ల ఏది దాచిపెట్టకుండా నీకు కంప్లీట్గా సంపూర్ణముగా, నా బాధ ఇది ప్రభువా, నా జాబ్ ఇది ప్రభువా, నా బిజినెస్ ఇది ప్రభువా, నా కుటుంబం ఇది ప్రభువా, నా జీవితం ఇది ప్రభువా, నా పొలం, నువ్వు ఇచ్చిన పొలం ఇది ప్రభువా, అయ్యా అన్నీ నువ్వు చేసుకున్నాయి ప్రభువా, నా భర్తను కూడా నువ్వు ఇచ్చిన నీ కుమారుడయ్యా అని మేము ఎప్పుడైతే సమర్పిస్తామో, నీ తిరు హృదయానికి, నిష్కలంక మాత హృదయానికి గ్రూప్ మొత్తాన్ని సమర్పించేశాను ప్రభువా. ఇది నీ చిత్తం, నువ్వు నడిపించుకుంటున్నావు. నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, అమ్మా కుట్లు, ఎవరికో కుట్లు దేవుడు స్వస్థపరిచున్నాడు. దేవుడికి మహిమ కలుగాక. కుట్లు అంటే ఏ ఏరియాలో నాకు తెలియదండి, బట్ ఆ దేవాదేవుడు అయితే కుట్లు చూపిస్తూ ఉన్నాడు. పచ్చిగా ఉన్న కుట్లు దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు. దేవుడికి మహిమ కలుగాక. ఆమేన్. హల్లెలూయా. ఫీవర్ గాడ్ హీల్డ్. ఎవరికో జ్వరం ఉంది, దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు. దేవుడికి మహిమ కలుగాక. ఆమేన్. ఎవరికో ఎడమ కన్ను బొమ్మ, ఎవరికో ఎడమ కను బొమ్మ దగ్గర నుండి ఈ ఏరియా అంతా విపరీతమైన నొప్పి ఉందండి. ఆ యొక్క హెడ్ఏక్ విపరీతంగా ఉంది. దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరికో బ్రెయిన్లో నరాల బ్లడ్ క్లాట్సా నాకు అర్థం కాలేదు, బట్ ఇలా ఏదో అవుతుందండి లోపల. నేను చూశాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అది బ్రెయిన్లో ఆ నొప్పి నుంచి దేవాదేవుడు స్వస్థతనిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగాక. ఆమేన్. అర్థమవుతుందా మనకి? బ్రెయిన్కి సంబంధించిన వ్యాధిని దేవదేవుడు తొలగిస్తూ ఉన్నాడు. దేవుడికే మహిమ కలుగాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ చెప్పాలండి, ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ జీసస్. నీకు అవుతుంది స్వస్థత అంటేనే తప్పట్టు కొడతావమ్మా, దేవుడు మహిమార్థమే కొట్టవా? నీకు దండం పెడతా తల్లి. రైట్ హెడ్ పార్ట్, ఎవరికో కుడి భాగము తల దగ్గర స్వస్థత అయింది. దేవుడికి మహిమ కలుగాక. ఆమేన్. స్పిరిచువల్ డెలివరెన్స్ మన గ్రూప్లో
అమ్మా ఎస్ మా స్పిరిచువల్ డెలివరెన్స్ మన గ్రూప్లో ఎవరికో ఆధ్యాత్మికంగా నిన్నటి నుంచి ఇప్పటికీ స్వస్థత అయింది. ఎవరికో కొంతమందికి దేవదేవుడు చెప్పమంటున్నాడు సాక్ష్యంగా, దేవుడికి మహిమ కలుగును గాక. కుడి తొడ ఎవరికో స్వస్థత అయింది, కుడి తొడ, రైట్ థై, గాడ్ హీల్ యూ. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. బ్యాక్ హెడ్, మన వెనక భాగము, అమ్మ ఒకసారి మ్యూట్లోకి వెళ్ళవా, ఎడమ మన మొత్తం వెనక భాగమ్మ, మొత్తం వెనక భాగము తల దగ్గర, మొత్తం వెనక వెన్నుపూస అంటాం కదా, దాని పైన తల ఉంటుంది కదా, ఆ తల దగ్గర మొత్తం నీకు స్ట్రైట్గా విపరీతమైన నొప్పి ఉంది. దేవదేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమెన్ హల్లెలూయా. నీకు అసలు ఎందుకు వస్తుందో కూడా ఆ నొప్పి నీకు అర్థం కావట్లేదు, బట్ దేవుడు హీల్ చేశాడు ఆల్రెడీ. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమెన్. గొంతు మంట ఆల్రెడీ దేవుడు స్వస్థించున్నాడు. ఆమెన్ హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభువా కరుణాకర అన్నయ్యని కూడా నా తను నువ్వు స్వస్థత ఇచ్చినావని నేను విశ్వసిస్తున్నాను. తన యొక్క తమ్ముడు అన్నయ్య ప్రభా రవి బ్రదర్ని కూడా నువ్వు దీవిస్తున్నందులకు నీకు స్తోత్రం ప్రభా. ప్రతి బిడ్డను పేరున ఆల్రెడీ మేము సమర్పించేసాం ప్రభా. నీ కృప, నీ కనికరం మమ్మల్ని అందరినీ ఇప్పటివరకు కాచి కాపాడింది, ఇక ముందు అదే కాపాడుతుందని నేను విశ్వసిస్తూ మా అమ్మ మరియు తల్లి నిత్య సహాయం మధ్యస్థ ప్రార్థన ద్వారా నజరేయుడనే అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో నైట్ నిద్రపోయేటప్పుడు నీ దర్శనాలు, ఎవరో దర్శన వరాన్ని కోల్పోయారు. దేవాదేవుడు చెప్తున్నాడు, నీకు దర్శనం వరం ఇచ్చినా కూడా నువ్వు దాన్ని అయోగ్యకరంగా వాడుతున్నావు. ఉన్నాయి లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఊహించుకుంటున్నావు, అందుకే దర్శన వరం పోయింది. ఇంకొకరికి దర్శన వరం ఉంది, కానీ మీరు నోరు ఓపెన్ చేయట్లేరు. నోరు ఓపెన్ చేయకపోవడం వల్ల దర్శన వరం కోల్పోయారు. ఇన్ ద సెన్స్ దేవుడు అట్లా తీసేసుకోడు, బట్ జస్ట్ ఒబే టు వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు వాక్యాన్ని చదువుతూ ప్రభా ఇవ్వు ప్రభా, అది రెన్యూ చేయి ప్రభా అని అడిగితే తప్పకుండా దేవుడు ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నిత్య సహాయం మాత వందనమమ్మ, ఆవే మరియా వందనమమ్మ. జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడిగినామని పొందుకున్నామని నజరేయుడైన యేసు నామములో విశ్వసిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే దయచేసి చెప్పండి అమ్మా, 10 నిమిషాలు ఉంది.